ఇంకో విషయము ఇవాళ రేపట్ల చాలా చూస్తూ ఉన్నామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ధర్నాలు ఎక్కువ సాగుతున్నటువంటి పరిస్థితి. ఇటు ఉద్యోగులు అయితేనేమి వాళ్ళకి పింఛన్ రావట్లేదని, డిఏలు ఇవ్వట్లేరని, అదేవిధంగా సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ధర్నాలు ఎక్కువైపోతున్న పరిస్థితి. అంటే ఇవాళ ఈ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది అనుకోవచ్చు. ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పినారు ఉద్యోగస్తుల విషయానికి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు, నేను అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన 6 నెలల్లోనే మీకు డిఏలు పెండింగ్ ఉన్నాయి, ఆ డిఏలు ఇస్తా అని చెప్పినాడు. మరి నువ్వు అధికారంలోకి వచ్చినావు, వచ్చి ఎన్ని రోజులు అయింది? వాటికి 15 నెలలు అయింది. ఆ 15 నెలలు అయిపోయి 8 నెలల తర్వాత వాళ్ళు నువ్వు చెప్పిన మాటలు చేయట్లేదు, డిఏలు ఇవ్వట్లేదు, పిఆర్సీలు ప్రకటించట్లేదు, ఇవన్నీ ఉన్నాయి ఆడ సమస్యలు ఉండి వాళ్ళు జేఏసీగా ఏర్పాటు చేసిర్రు. జేఏసీగా ఏర్పడి వాళ్ళు సమ్మెకు పోతాం, మేము ధర్నాలు చేస్తామని చెప్పేసి వాళ్ళు ఎప్పుడైతే డిక్లేర్ చేసిరో అప్పటికప్పుడే మళ్ళీ కూర్చోబెట్టి మాట్లాడి ఒక డిఏ ఇచ్చినాడు. 5 డిఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏ ఇచ్చినాడు. ఒక డిఏ ఇచ్చిండు, మిగతా డిఏలు పెండింగే ఉన్నాయి అట్లనే. మళ్ళీ ఇప్పుడు ఏమైంది, జనవరి వచ్చింది కాబట్టి మళ్ళీ ఒక డిఏ యాడ్ అయింది. మళ్ళీ 5 డిఏలు అట్లనే ఉన్నాయి. పిఆర్సీ ఇవ్వలేదు, వాళ్ళకి కార్డులు ఇస్తే హెల్త్ కార్డులు ఇస్తా అన్నాడు, అవి ఇవ్వలేదు. కాబట్టి ఉద్యోగస్తులు న్యాచురల్గా వాళ్ళంతా కూడా వాళ్ళు ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నారు, వాళ్ళు నిరసన తెలియజేస్తారు. ఉద్యోగస్తులు ఎక్కడ కూడా సంతోషంగా లేరు, వాళ్ళు అన్ని కూడా పెండింగే ఉన్నాయి. కాబట్టి నువ్వు ఉద్యోగస్తులను సాటిస్ఫై చేయలేదు అంటున్నా నేను. పింఛన్ కూడా ఇస్తా, పింఛన్ విషయంలో కూడా ఎవరైతే రిటైర్ అయినారో ఉద్యోగస్తులకు సంబంధించి అది కూడా రావట్లేదు అని ఒక చర్చ నడుస్తా ఉంది. ఇప్పుడు అది ఇంకో పెద్ద సమస్య ఉన్నది మనకి ఇప్పుడు మన రాష్ట్రంలో. అది ఆ రోజు ఏం చెప్పినాడు, పెన్షన్ అసలు యాక్చువల్గా జరిగేది ఏంటంటే ఈ రోజు రిటైర్డ్ అయినటువంటి ఒక ఎంప్లాయీకి అదే రోజు ఇవ్వాలి పెన్షన్స్, అవి ఇవ్వట్లేదు. ఇప్పుడు మనకి 3,59,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మనం 2023లో మనము 2021లో మనం ఇలా ఏజ్ 58 నుంచి పెంచాం 61 సంవత్సరాలకి. అది మార్చి 24కి అయిపోతున్నది. మార్చి 24 నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళు సుమారు 7,995 మంది ఉన్నారు. వాళ్ళు ఏది పెన్షన్ తీసుకోవాల్సిన వాళ్ళకి ఇవ్వాలి, అదే రోజు ఇవ్వాలి. కానీ ఏమైతుంది, ఒక్కొక్కరికి 35 లక్షల నుంచి 75 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా రేపు 25 నుంచి ఈ డిసెంబర్ వరకు మన రిటైర్డ్ అయ్యే వాళ్ళు వీళ్ళొక 7,000 చిల్లర వస్తున్నారు. అయితే వీళ్ళందరికీ కలిపితే కూడా నీకు 3,500 నుంచి 4,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి ఎక్కడ. ఇప్పుడు 2,200 కోట్ల రూపాయలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఇది పెండింగ్ ఉన్నాయి బిల్లులు. వాళ్ళకి సంబంధించిన బిల్లులు, మెడికల్ బిల్స్ కానీ, తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి ఆడ. అయితే ఇప్పుడు ఏమవుతుంది, సెక్రటేరియట్లో పెండింగ్ ఉండి ఆర్థిక శాఖ దగ్గర పెండింగ్ ఉండటం ద్వారా వాళ్ళు ఈరోజు 15% అడుగుతున్నారు అని చెప్పేసి మన పత్రికల ద్వారా చూస్తున్నాం. 10% కమిషన్ ఏమో వాళ్ళకట, సిబ్బందికి 5% బ్రోకర్లకట. మరి ఈ రకంగా 4-5 లక్షల రూపాయలు వీళ్ళకే పోతాయి బ్రోకర్లకి. ఆయన జీవితకాలం పనిచేసి జీపీఎఫ్లు, జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఇవన్నీ కూడా డబ్బులు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ని ఉచితంగా ఎవరికైనా నియమంటే ఎట్లా ఇస్తారు? కాబట్టి కొంతమంది హైకోర్టులో పోతున్నారు. ఈరోజు హైకోర్టులో రిట్ పిటిషన్లు వేసి హైకోర్టు ఆర్డర్ ఇస్తే హైకోర్టు ఆర్డర్లో చాలా స్పష్టంగా వీళ్ళకి 6 నెలల సంబంధించిన మన వడ్డీతో సహా కలిపి ఇవ్వమని చెప్పి ఆర్డర్ ఇస్తున్నది. ఆ తెచ్చిన ఆర్డర్ని పెట్టుకొని అక్కడ పెడుతున్నారు. అది కూడా ఇంప్లిమెంట్ కాకపోతే ఇప్పుడు కంటెంప్ట్ కూడా వేసే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి నేనేమంటున్నా, పెన్షనర్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళ హక్కు. ఈరోజు రిటైర్డ్ అయితే అదే రోజు ఇవ్వాలి వాళ్ళకి. కానీ ఆ రోజు ఇవ్వకుండా ఈరోజు 15 నెలలు గడిచిపోతున్నా కూడా వాళ్ళందరూ పెన్షనర్స్ కూడా బాధపడుతున్నారు. పెన్షనర్స్ వాళ్ళకి పెన్షన్లు రావట్లేదు. మరి ఏ రకంగా పూల్ చేస్తారో ఏం సంగతో చూడాలి. మరి ఆ ఉద్యోగస్తులకు సంబంధించిన అట్లనే ఉన్నాయి. మరి అంటే నేను ఏమంటున్నా, రైతాంగం కూడా ఇట్లా ఈ రకమైన పరిస్థితులు తీసుకొస్తా ఉన్నారు. కాబట్టి నేను ఏమంటున్నా, వీళ్ళు మళ్ళీ చెప్పేది అదే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, గతం గత, భవిష్యత్తుకైనా మనం పునాదులు వేయాల్సిన బాధ్యత ఉంది. ఇంకా 3.5 సంవత్సరాల కాలం గడవాలి. కాబట్టి ఈ ప్రజలకు మీరు ఇచ్చిన మాటలే అవి. ఉద్యోగస్తులకు నువ్వు చెప్పిన మాటలే, రైతాంగానికి నువ్వు చెప్పిన మాటలే, విద్యార్థులకి నువ్వు చెప్పిన మాటలే, బీసీలకి నువ్వు చెప్పిన మాటలే, ఎస్సీలకి నువ్వు చెప్పిన మాటలే. కాబట్టి వాళ్ళు నువ్వు చెప్పినావు కాబట్టి అడుగుతారు. మళ్ళీ అడిగితే కేసులు పెడతాం, మళ్ళీ ధర్నాలు చేయొద్దు. నిన్న ఎంత ఘోరం అండి సెక్రటేరియట్లో. సెక్రటేరియట్లో ఫస్ట్ టైం అనుకుంటా, ఫస్ట్ టైం ఇది దేశ చరిత్రలోనే ఒక రాష్ట్ర సచివాలయంలో ఒక డిప్యూటీ సీఎం అందులో ఉన్న సందర్భంలో కాంట్రాక్టు పనులు చేసిన వాళ్ళు, ఈ రాష్ట్రంలో వివిధ రకాల కాంట్రాక్టులు చేసిన వాళ్ళు
ఆ కాంట్రాక్ట్ చేసిన డబ్బులు రిలీజ్ చేస్తే 20% అడుగుతున్నారు, 20% మేము ఇయ్యలేమయ్యా, 20% మేము ఇస్తే మేము నాణ్యంగా పనులు చేయలేము, చేసిన ఆ పనులు నిలబడవు, కాబట్టి ఇది చాలా ఇబ్బంది ఉన్నది అని చెప్పేసి వచ్చి వాళ్ళు మూకుమ్మడిగా సెక్రటేరియట్లో ధర్నా చేసే పరిస్థితికి వచ్చిందంటే ఇలా తెలంగాణ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఎడిపోతున్నది. తెలంగాణ ప్రజలు ఆలోచించమని నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి పరిస్థితులు ఇంత 15 నెలల కాలంలోనే ఒక కాంట్రాక్టర్లు, ఒక సెక్రటేరియట్లో, ఒక డిప్యూటీ సీఎం ఉన్న సమక్షంలో ఇవాళ ప్రపంచానికి తెలిసే విధంగా వాళ్ళని అడుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతుంటే ఎట్లా ఈ అభివృద్ధి చెందుతుంది ఈ తెలంగాణ?